ఎప్పుడైతే మన రాధాకృష్ణ విగ్రహాల్ని మనం ప్రణామం చేస్తామో, మనం ఏం ప్రణామం అంతా చెప్తాము? హే కృష్ణ కరుణా సింధు రాధారాణి. తర్వాత జగన్నాథ్ బలదేవ్ సుభద్రాకి నీలాచల్ నివాసి నితాయ పరమాత్మ జగన్నాథ్ బలదేవ్ సుభద్రా ఆ ప్రణామ మంత్రం చెప్పాలి. చైతన్య మహాప్రభు ప్రణామ మంత్రం చెప్పాలి. అలా లడ్డు గోపాల్ని ప్రణామం చేస్తే ఆ ప్రణామ మంత్రం చెప్పాలి. సో అలా మనందరికీ ప్రణామ మంత్రాల గురించి ఐడియా ఉంది. అలా చెప్తూ మనం ప్రణామం చేయాలి. తర్వాత మీరు ప్రణామం చేశారు, ఇప్పుడు మీరు లేస్తారు. లేచిన వెంటనే ఏం చేస్తారు? విగ్రహాల్ని చూస్తాము. ఈ విగ్రహాల్ని చూడడం కూడా ఒక పద్ధతి ఉంది. దానికి ఇమీడియట్గా దామోదర్ ఫేస్ వైపు చూడకూడదు, మనం కింద నుంచి చూస్తూ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి ఒక పాద పద్మాల వైపు చూడాలి. అండ్ వెంటనే అలా ఫార్మాలిటీగానే చూసి మళ్ళీ పైగా ఎలా చూస్తామండి చెప్పారు కదా అని అలా కాదు. మెల్లమెల్లగా పురాణాల్లో అంటారు, మనం మెల్లమెల్లగా స్వామి ఒక ప్రతి లిమ్స్ పట్లు చూస్తూ చూస్తూ పైకి వస్తే మనం పవిత్రమవుతూ ఉంటాం. ఒక్కొక్క లింబ్ మీద ఇప్పుడు జస్ట్ పాదపద్మాల మీద చూసారనుకోండి, 10 మిలియన్ లైఫ్ టైమ్స్లో చేసిన పాపాలు పోయాయి. మళ్ళీ కొంచెం నెక్స్ట్ అదొక్క నిమిషం అక్కడ అలా చూస్తూ 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 ఫైనల్గా ఆయన ఒక కమలలోచన, ఆయన ఒక ఐస్, తర్వాత ఆయన ఒక ఫోర్ హెడ్, తర్వాత హోల్ ఫేస్ అని మనం సరిగ్గా చూస్తాం. అందు గురించి కొన్ని ఇస్కాన్ టెంపుల్స్లో అయితే ఈ మధ్యకాలంలో కర్టన్ ఇలా కాదు, కర్టన్ ఇలానే లిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా ఓపెన్ చేయడం వల్ల ఎవరు అంటే ఉండలేకపోతున్నారు. ఫస్ట్ చూసేద్దాం ఈరోజు ఎలా ఉన్నారు దామోదర్ అని ఒక్క ఇదనమాట, ఆతురత అనమాట. కానీ వాళ్ళు ఇలానే అది ఓపెన్ చేస్తే ఇంకా చాయిస్ ఏమీ లేదు, కాలు నుంచే చూడాలన్నమాట పైన.